హాయ్ అండి, నేను మీ కేదాని. వెల్కమ్ టు కేదాస్ కిచెన్ ఛానల్. ఈ రోజు వీడియోలో నేను క్యాటరింగ్ స్టైల్లో బెండకాయ వేపుడిని చూపించబోతున్నాను. ఈ బెండి ఫ్రై చాలా టేస్టీగా అద్భుతంగా ఉంటుందండి. సో మనము చాలా సింపుల్గా ప్రిపరేషన్ చేసుకోవచ్చు. ఇది ఎక్కువ అన్నంలోకి, చపాతీలోకి చాలా బాగుంటుందండి. అయితే ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా నేను 500 గ్రాముల బెండకాయలను తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా కట్ చేసుకున్నాను. బెండకాయలను చక్కగా కట్ చేసుకున్న తర్వాత నేను ఒక మిక్సీ జార్లో ఎండుమిర్చి 6 తీసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ అంత తెల్ల నువ్వులు, 1 ఇంచు ఎండు కొబ్బరి, 5 వెల్లుల్లి రెమ్మలు, 1 టేబుల్ స్పూన్ అంత రోస్టెడ్ వేరుశెనగుళ్ళు వేసుకొని ఇలా పౌడర్ చేసుకున్నాను. ఆ తర్వాత ఒక బాండీలో 3 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఇలా వేయించుకుంటున్నాను. పోపు దినుసులు ఇలా చిప్పటమనిన తర్వాత నేను బెండకాయ ముక్కలు కట్ చేసుకున్నాను కదా, వాటిని ఇలా వేసేసుకుంటున్నాను. లో మీడియం ఫ్లేమ్ మీద మనం 10 to 15 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలండి. బెండకాయ ముక్కలు సగం వేగే వరకు వేయించుకుంటున్నాను. ఇప్పుడు నేను అందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకుంటున్నాను. ఇప్పుడు బెండకాయ ముక్కలు చూసారా, సగం వరకు ఫ్రై అయిపోయినాయి కదా. సో ఉప్పు వేయడం మూలంగా మనకి బెండకాయ ఫ్రై అనేది తొందరగా వేగిపోతుందండి. ఆ తర్వాత నేను పక్కన పెట్టుకున్న ఈ పౌడర్ని వేసుకున్నాను. అలాగే పావు స్పూన్ అంతా పసుపు వేసుకున్నాను. ఒకసారి ఇదంతా నేను కలుపుకుంటున్నానండి. సో ఇదంతా బాగా మసాలా అంతా పట్టేలాగా కలుపుకుంటున్నాను. నేను ఇందులో యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా తగుమాత్రంగానే వేసుకున్నాను. మరీ ఎక్కువైతే రుచి అనేది, మసాలా అనేది డామినేషన్ గా అనిపిస్తుంది. సరిపడా మాత్రమే వేసానండి. సో టేస్ట్ అనేది చాలా డామినేషన్ లేకుండా సూపర్ గా సింపుల్ గా ఉండేలాగా చేశాను. చూసారా మనకి బెండకాయ ముక్కలు ఎలా పొడిపొడిలాడుతున్నాయో. ఒక 5 నిమిషాల వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు నేను తీసి ఒక ప్లేట్లో సర్వ్ చేసుకున్నాను. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా వెరైటీగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. సో క్యాటరింగ్ స్టైల్లో నేను ఈ బెండకాయ ఫ్రైని చేసి మీకు చూపించాను కదా, ఎలా వచ్చిందనేది తప్పకుండా మీరు ట్రై చేసి నాకు కామెంట్ రూపాన తెలియజేస్తారు కదా ఫ్రెండ్స్. అంతేనండి ఇవాల్టి వీడియో. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి.